పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులకు అందరికి కూడా ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి మన జీవితాల్లో మరొక దినాన్ని దేవుడు మనకు ఈవిగా అనుగ్రహించి ఉదయకాలమున ప్రాతకాలమునే దేవుని సన్నిధిలో మనం అందరం కూర్చోడానికి సజీలుగించిన దేవునికి వందనస్తున్నాం. ఈ ఉదయమున ఆయన కృపతో మన అందరినీ తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4277వ దినానికి మనం నడిపించిన దేవునికి మరోసారి వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చిన బర్నబాసన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ కూడికను మరి దైవజనులు సహోదరులు జాన్ పాలన్ గారు ఆసిఫాబాద్ నుండి మరి ప్రారంభ ప్రాంతంలో నడిపిస్తారు. సర్వయుగములకు రాజు అయినటువంటి సుప్రభ, సర్వశక్తి కలిగినటువంటి మా తండ్రి, సజీవుడ మహోన్నతమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతిదినము ఉదయకాల వాక్య ధ్యానములు 4277వ దినంలోనికి నడిపించినటువంటి మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి దినం వాక్యం కొరకై సిద్ధపరిచినటువంటి దాసుల కొరకు, నడిపిస్తున్నటువంటి పెద్దలు దేవతానవంకుల గారి కొరకును మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము. ఈ దినాన మా కొరకై నువ్వు సిద్ధపరిచినటువంటి ఒక నూతనమైనటువంటి హెచ్చరిక, దిద్దుబాటు కొరకు మీ సన్నిధిలో ఎదురు చూస్తూ శక్తిమంతుడైన యేసు ప్రభునామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా ఇక ప్రార్థన చేసి ప్రారంభించినందుకు. ఇప్పుడు అన్న సామన్న సామ్యుయల్ అన్న గాయకులు సామ్యుయల్ అన్న అక్కడ పేరు సామన్న అని ఉంది. సామ్యుయల్ అన్న వందనాలన్నా. పాట పాడి దేవుని మహిమపరచాలని మనం చూస్తున్నాం. క్రైస్తవ సునాది కీర్తనలో 17వ పాట పాడుకుందాం. జూమ్ యాప్ లో మరి పాల్గొన్నటువంటి సహోదరులందరికీ నా వందనాలు. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపును వెదకితివి అనే పాట పాడుకుందాం. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపును వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపును వెదకితివి. యేసు నన్ను కరుణించితివి, యేసు నన్ను కరుణించితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. కన్నులు కానకం తిరిగితిని, కన్నులు గానకం తిరిగితిని. మంటిని నేనని మరచితిని, మంటిని నేనని మరచితిని. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను
వెదకితివి. ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదెంచి, ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదెంచి, దాసుని రూపము ధరించి, దాసుని రూపము ధరించి, నా పాపములను భరించి, నా పాపములను భరించి, వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నాకై ప్రాణము పెట్టితివి, మధ్య గోడ పడగొట్టితివి. నాకై ప్రాణము పెట్టితివి, మధ్య గోడ పడగొట్టితివి. నీ మందిరముగం కట్టితివి, నీ మందిరముగం కట్టితివి. నీ కుమారునిగా నిలపెట్టితివి, నీ కుమారునిగా నిలబెట్టితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నీ శక్తితో నన్ను నింపుము, నీ పనికై నన్ను వంపుము. నీ శక్తితో నన్ను నింపుము, నీ పనికై నన్ను వంపుము. నిత్యము నన్ను నడిపించుము, నిత్యము నన్ను నడిపించుము. నీకు సాక్షిగా ఉంచుము, నీకు సాక్షిగా ఉంచుము. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదికితివి. ఆరాధింతును రాశ్రయుడా, ఆత్మతోడ సత్యముతోడా. ఆరాధింతును ఆశ్రయుడా, ఆత్మతోడ సత్యముతోడా. స్తుతించెద నిన్ను స్తోత్రార్హుడా, స్తుతించెద నిన్ను స్తోత్రార్హుడా. అద్వితీయుడా నా ప్రభువా, అద్వితీయుడా నా ప్రభువా. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి, యేసు నన్ను కరుణించితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. చాలా వందనాలన్నా, చక్కగా పాట పాడి దేవుని మేంపరిచారు. అయితే గాయకులందరికీ మనవి, ఆనవాతిగా మనము అనేక సార్లు హెచ్చరించబడుతున్నాము.
ఎన్ని చరణాలున్నా 2 లేక 3 అవసరమును బట్టి మూడవది, లేకపోతే 2 చరణాలతో ముగించడం ఎంత మంచిది. పల్లవి 2 చరణాలు అయితే మొత్తం పాట పాడారు. దేవునికి స్తోత్రం. మంచి మీనింగ్ ఉంది, చక్కని స్వరము. దేవునికి స్తోత్రము. మీకు వందనాలన్నా. మరి ఇన్ ఫ్యూచర్ గాయకులందరికీ ఈ మనవి. చాలా మంచిదే కదా, నేను కూడా అలా అనుకున్నాను. పాడదాం అనుకున్నా. మంచిది మంచిది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము అమూల్యమైన సమయానికి వచ్చాము. మన దేవుని దాసులు విఎస్ సుబోధరాజు అన్న గారు మన మధ్య ఉన్నారు వర్తమానం అందించడానికి. అందుకుగాను వర్తమానం కొరకు దేవుని సేవకుల కొరకు సహోదరులు శివారెడ్డి ఆనంద్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలు అంకుల్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతటిలో, ఈ రాత్రి అంతటిలో మా ప్రభువా మంచి నిద్ర విశ్రాంతి ఇచ్చి ఉదయ కాలంలో వేకువజామునైనా మరి మా తండ్రి ఉదయ కాలంలో ప్రభువా నిన్ను కలుసుకుని తండ్రి నేను నీతో మరి మా ప్రభువా సమయాన్ని గడపడానికి నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. అవును మా తండ్రి, వేకువజాములే నీ పాదాల చెంత చేరే భాగ్యం మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రములు ప్రభువా. మరి శుభోదయాన మా సేవకుని శుభోదయ రాజును మా మధ్యలో నిలవబెట్టిన తండ్రి, నీ శుభవర్తమానాన్ని నా తండ్రి అయినా మాకు వినిపిస్తుండగా తండ్రి, మాకు వినగల చెవిని గ్రహించి ఆత్మను దయచేయండి. మాకు అవసరమైన సంగతులు మాతో మాట్లాడిన తండ్రి, నీ నామానికి మహిమ మాకు క్షేమము కలిగించమని ముందున సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా చక్కగా ప్రార్థన చేసినందుకు వందనాలన్నా. వందనాలు. చక్కని ఛందస్సు అలంకారాలు ఉపయోగించి చక్కగా ప్రార్థన చేశారు. శుభోదయంలో శుభోదయ రాజు గారు శుభవర్తమానం అందిస్తారని ప్రార్థన చేశారు. చాలా వందనాలన్నా శివరెడ్డి అన్న, వందనాలు. ఇప్పుడు ఈ శుభోదయంలో శుభోదయ రాజు అన్న గారు శుభవర్తమానం అందించబోతున్నారు కాబట్టి మనం అందరము మీట్లో ఉండి చక్కగా దేవుని వాక్యాన్ని విని మేలు పొందాం. ఓవర్ టు శుభోదయ రాజు అన్న గారు. వందనాలన్నా. అన్న వందనాలు. వందనాలన్నా. దేవుని వాక్యం మనము చదువుకుందాం. కొంత టవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, నేను ప్రయత్నం చేస్తున్నాను. టవర్ అప్ అండ్ డౌన్ లో ఉంది కనుక మీరు సిస్టమ్ అటు ఇటు జరపదలుచుకున్నాను, సహకరించాలని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం మనము చదువుకుందాం. మన వరుస ధ్యానాలలో భాగంగా సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం మన ధ్యానం కొరకై అక్కడక్కడ కొన్ని వచనాలు మనము చదువుకుందాం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇశ్రాయేలీయులలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. 5వ వచనం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను
సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. 7వ వచనం. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండేడు. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి తాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తినాను. అందుకు సమూయేలు ఇట్లనే నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. నీ రాజ్యము నిలవదు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక క్లాసులోనికి మనము వేకువజామునే రాగలిగాము. 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మేము రాజును కోరుకోవడము తప్పే, మేము పాపము చేసితిమి, మా కోరిక దేవుని ఎదుట తప్పే అని ఒప్పుకున్న ఇశ్రాయేలీయులు పర్వాలేదు, మీరును మీ రాజును దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించినంత కాలం ఏ సమస్య లేదు. అలాగూ కాకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే దేవుని కోపము తప్పదు. రండి నా యుద్ధకు, మీకు శ్రేష్టమైన చక్కని మార్గమును నేను బోధిస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు ఎలాగూ జీవించాలో శ్రేష్టమైన చక్కని మార్గం మీకు నేను బోధిస్తాను అని సమూయేలు ఇచ్చిన భరోసా 12వ అధ్యాయంలో గత నెల మనం ధ్యానం చేయగలిగాం. 13వ అధ్యాయంలో సమూయేలు సౌలును గద్దించడం, సౌలు చేసిన పనికి సమూయేలుకు కోపం వచ్చి
సౌలును వారించడం, ఆ విషయాలు మనము చదువుకోగలిగాం. ఒక పక్క ఫిలిస్తీయులు దండెత్తి వచ్చినారు, చిరకాల శత్రువులు ఫిలిస్తీయులు. ఒక పక్క ప్రజలు భయపడుచు సౌలును వెంబడిస్తున్నారు. కొంతమంది ప్రజలు చెదరిపోతున్నారు. పరిస్థితి ఏమాత్రము అనుకూలంగా లేదు. ముప్పై సంవత్సరాల వయసులో సౌలు రాజ్య పరిపాలన ప్రారంభించాడు. 30 ఏండ్ల వాడై అనే మాట మొదటి వచనంలో మనం చదువుకోగలిగాం. 10వ అధ్యాయము 8వ వచనములో సమూయేలు ఒక మాట చెప్పాడు. నేను వచ్చు వరకు గిల్గాలులో నా కొరకు వేచి ఉండు, నేను వచ్చిన తర్వాత దహన బలులు అర్పిస్తాను అని. పదవ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట కూడా మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నాకంటే ముందు నీవు గిల్గాలు నాకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను అని సమూయేలు సౌలుకు చెప్పాడు. 7 దినములు అక్కడే వెయిట్ చేయి. సమూయేలు చెప్పినట్టు 7 దినములు ఆగాడు. ఇంకనూ సమూయేలు రాలేదేమిటి? వస్తానని చెప్పాడే. ఒక పక్క ఫిలిస్తీయులు దండెత్తి వచ్చారు, ఇంకనూ రాలేదే సమూయేలు. ఏమిటిది? ఓ పక్క ప్రజలు నన్ను అధైర్యముతో వెంబడిస్తున్నారు, ఒక పక్క ప్రజలు నన్ను నా దగ్గర నుండి చెదరిపోతున్నారు, ఆలస్యమైపోతుంది. నెట్వర్క్ సమస్య ఉన్నట్టుంది. లెఫ్ట్ అయ్యారు. అది వీడియో ఆఫ్ చేసుకుంటే కొంచెం నెట్వర్క్ ఏమైనా బాగా వస్తుందేమో. ట్రై చేయండి. జాయిన్ అన్నారు. అన్న కొండ కింద ఉన్నారు, అక్కడ టవర్ తక్కువ. ఆ,
మరేదాస్ అన్న పల్లవి చరణం పాడండి. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామము. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామము. శ్రేష్టమైన గీతాలతో కోట్ల కొలది స్తుతులను పాడెదను. శ్రేష్టమైన గీతాలతో కోట్ల కొలది స్తుతులను పాడెదను. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామము. శ్రేష్టమైన బలియాగము నీవై శ్రేష్టమైన రక్షణనిచ్చావు. శ్రేష్టమైన బలియాగము నీవై శ్రేష్టమైన రక్షణనిచ్చావు. శ్రేష్టమైన ఫలములతో జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. శ్రేష్టమైన ఫలములతో జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామము. భువిలోనున్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారే నీకే ఇష్టలు. భువిలోనున్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారే నీకే ఇష్టలు. యవనస్తులలో శ్రేష్ఠులు, విష్టులై నిన్ను సేవింతురు. ఇష్టులై నిన్ను సేవింతురు. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామము. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామము. వచ్చారా? ఇంకా రాలేదు. శ్రేష్టమైన చక్కని మార్గము, శ్రేష్టమైన భక్తి మార్గము, శ్రేష్టమైన చక్కని మార్గమును, శ్రేష్టమైన భక్తి మార్గము, శ్రేష్టమైన నిత్య స్వాస్యము దుష్టులమైన మాకు నొసగావు. దుష్టులమైన మాకు నొసగావు. వచ్చారా నాన్న? హలో, ఓకే అన్న, కొనసాగించండి. వాయిస్ వినపడుతుందమ్మా ఇప్పుడు? వినిపిస్తుందన్న. సౌలు ఇంకా సమూయేలు ఇంకా రాలేదేమి? సమూయేలు ఏమైనా రాకుండా ఆగిపోయాడా? ఇలాంటి సందేహాలతో సౌలు తొందరపడి తనంతట తానుగానే అనే మాట మనము చదువుకోగలిగాం. 13వ అధ్యాయం 8వ వచనంలో, నేను అర్పించి తిని నీవు రావడం ఆలస్యమైంది సమూయేలు గారు, గనుక నా కొద్ది నేనే లేదా నా అంతట నేనే ఈ బలులను అర్పించాను అని సెలవిచ్చాడు. సమూయేలు రాగానే
వందన సమర్పణ చేయడానికి ఎదురు వెళ్ళాడు సౌలు. నీవు రావడం ఆలస్యం అయిపోయింది సమూయేలు గారు, ఇప్పుడే ఆ దహన బలులను నేను అర్పించేశాను. నా అంతట నేనే, నా సొంత ఆలోచన ప్రకారం నీకు బదులుగా నేనే, నీవు చేయవలసిన పని నేను. యవనస్తులు ఈ మాటలు నోట్స్లో రాసుకోవాలని మనవి చేయుచున్నాను. నా సొంత ఆలోచన చేత, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను రాజును కదా, ఓ పక్క యుద్ధానికి వెళ్ళాలి కదా ఫిలిస్తీన్ల మీదికి, నేను ప్రజలు చెదిరిపోతున్నారు కదా. ప్రశ్న ఏంటంటే, బలులు ప్రజల కొరక, దేవుని కొరక? తన ప్రజల కొరకు, నా కొరకు అనుకున్నట్లుగా సమూయేలు ఆలోచనలలో అలాగూ బయటికి మాట్లాడాడు. దానికి సమూయేలు ఇచ్చిన జవాబు ఏంటంటే, యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక అవివేకపు పని చేసితివి. 13వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ప్రవక్త చెప్పాడు వస్తానని, ఖచ్చితంగా వస్తాడు. యేసుక్రీస్తు చెప్పాడు వస్తానని, ఖచ్చితంగా వచ్చే తీరుతాడు. సమూయేలు చెప్పాడు 7 దినములు ఆగు నేను వచ్చేంత వరకు అని, ఖచ్చితంగా వస్తాడు. ఆగలేని సౌలు, ఓపిక లేని సౌలు, భయపడిన సౌలు, గర్వించిన సౌలు, ప్రజలు చెదిరిపోతుంటే మరింతగా భయపడిన సౌలు, ఫిలిస్తీన్లు దండెత్తి రాగా భయపడిన సౌలు, ఆ బలుల కార్యక్రమము నేనే చేస్తాను. 15వ వచనంలో నా అంతట నేను సాహసించి, మనం ఎదురుము పాత నిబంధన గ్రంథంలో ఎవడైనా సాహసించి పాపము చేసిన ఎడలా నేను సాహసించి దహన బలి అర్పించి తిని. దానికి సమూయేలు శబాష్ అనలేదు, ఎక్సలెంట్, మార్వలెస్ అనలేదు. ఈ మధ్య గ్రూప్లలో ఎవరన్నా సువార్త చెబుతూ అలాగూ ఫోటోలు పెడితే వెంటబడి కింద ఎక్సలెంట్, మార్వలెస్, సూపరు, వెరీ గుడ్ ఇలాంటివి పెడుతుంటారు. శబాష్ అనలేదు సౌలు చేసిన పనికి. నీవు అవివేకపు పని, సౌలు నువ్వు చేసింది మంచి పని అనుకుంటున్నావా? కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి గనుక నీ రాజ్యము నిలవదు. శాశ్వతంగా నీ రాజ్యాన్ని నిలపాలని దేవుడు అనుకున్నాడు కానీ నీ రాజ్యము నిలవదు. 10వ అధ్యాయములో సౌలుకు అభిషేకం జరిగిందన్న రాజుగా. 13వ అధ్యాయములోనే నీ రాజ్యము నిలవదు అని బిరుదు తెచ్చుకున్నాడు. యవనస్తులారా, మన్ననే బాప్తిసం తీసుకున్నారా? మన్ననే సంఘంలో చేరారా? అంతలేకే నువ్వు ఎక్కువ కాలం నిలబడలేవు అనే సాక్ష్యాలు సంపాదించుకుంటున్నారా? మన్ననే యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని సంఘాలలో చేర్చబడ్డారా? అంతలేకే నువ్వు ఎంతో కాలం నిలబడలేవు అనే బిరుదులు సంపాదించుకుంటున్నారా?
మనం ఎరుగుదుము ప్రకటన గ్రంథంలో అంతము వరకు జయించిన వానికి అనే మాటలు ఉన్నాయి. అంటిల్ టు డెత్, మరణము వరకు జయించిన వానికి. కొంతమంది సంఘాలలో కొన్ని సంవత్సరాల తర్వాత కనబడట్లేదు. అది జయించడమా? యుద్ధాలు జయించాడు కానీ సౌలు దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో ఓడిపోయాడు. డబ్బు సంపాదించడంలో జయించాడు కానీ ప్రభువు దగ్గర నిలబడడంలో ఓడిపోయాడు. దేవుని మాటలు పాటించడంలో ఓడిపోయాడు, నిలబడలేకపోయాడు. ఫిలిష్తీయులకు ఎదురుగా నిలబడ్డాడు కానీ, మనుష్యుల ఎదుట నిలబడ్డాడు కానీ దేవుని ఎదుట నిలబడడం ఓడిపోయాడు. ఆయన మాటల ఎదుట నిలబడడం ఓడిపోయాడు. ప్రేమైన స్నేహితులారా, ఈ లోకంలో ఎన్నో విషయాలలో మనం గెలుస్తున్నాం, ఎన్నో విషయాలు. అయితే దేవుని ఆజ్ఞలు పాటించడంలో మనము గెలుస్తున్నామా? సౌలు చేసిన ఆ అవివేకపు పని, ఒక్క మాట వినకపోతేనే రాజ్యం నిలవదు అన్నాడు అన్న. ఒక్క అవివేక పని చేస్తేనే రాజ్యం నిలవదు అన్నాడు, రాజరికమే నిలవదు అన్నాడు. ఇశ్రాయేలీయులను మోసే ఒక్క మాట అన్నందుకే నీకు ప్రవేశం లేదు పో అన్నాడు. ఒక్క మాటే కదా, ఒక్కసారే కదా తప్పు, నీకు ప్రవేశం లేదు మోసే. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు ప్రవేశం లేదు. సౌలా అవివేకపు పని చేసితివి గనుక నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యం నిలబడదు అన్నాడు. సమూయేలు ఈ మాట చెప్పిన ఇంచుమించుగా 15-16 సంవత్సరాలకు నిజంగానే సౌలు రాజ్యం లేదు. ప్రవక్తలు చెప్పిన వెంటబడే జరగడం కాదు కానీ చాలా ఏండ్ల తర్వాత ఆ మాట నెరవేరుతుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో, దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం, 16వ అధ్యాయము 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. ఈ విషయములో నీవు అవివేకపు పని చేసితివి అని సౌలుతో అన్నాడు దేవుడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథములో ఆసా పాలన ముగించే కాలం అది. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. వాస్తవానికి ఆసా పరిపాలనలో నెమ్మదిగా ఉన్న దేశం ఇది. ఆసా పరిపాలనలో తన చుట్టూ నెమ్మది సమకూర్చుకున్న సందర్భాలు అవి. దేవుని విషయంలో వచ్చేసరికి మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఏం చేశాడు? లంచం ఇచ్చి సంధి కుదుర్చుకోవాలనుకున్నాడు. పై వచనాలలో మనం చదివితే, నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండి బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయేషా నన్ను విడిచి అవతలికి పోనట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయుమని వర్తమానమును. మన భాషలో చెప్పుకోవాలంటే డబ్బులు ఇచ్చి మనుషులను కొనుక్కోవడం, డబ్బులు ఇచ్చి నా పక్షాన వాదించండి అని మాట్లాడడం, డబ్బులు ఇచ్చి నా పక్కకు రా,
అవతల ఉన్న స్నేహాన్ని తెంచుకొని నా పక్కన నిలబడు. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లంచం ఇచ్చి వారి స్నేహాన్ని చెడగొట్టి, వారికి ఉన్న బంధాన్ని చెడగొట్టి, డబ్బుల కోసం ఎన్నో ఆత్మీయ బంధాలు తెంచుకుంటున్న స్వార్థికులు లేరా? డబ్బు ఆశ చూపించి నా పక్షాన ఉండు, నా పక్షాన ఉండు, మా పక్షాన ఉండు, మా గుంపులో ఉండు అని ప్రేరేపించేవారు లేరా? నువ్వు మా గుంపు, నువ్వు మా గుంపు, మాదొక గుంపు, నువ్వు మావాడివి, మేము నీకు జీతం ఇస్తున్నాం. ఆశ చేసింది కూడా అదే. దైవ నిర్ణయానికి, దైవ నియమానికి విరుద్ధమైన కార్యాలు చేసిన ఈ ఆశ యథార్థంగా ప్రవర్తించిన వాడు కాదు. నాయకులారా, సువార్థికులారా, విశ్వాసులారా, బాధ్యతాయుతమైన స్థలాలలో మనం పనిచేస్తున్నాము. సంఘాలలో 10, 20, 30 మంది ఉన్న ఈ సంఘాలలో మనం బోధిస్తున్నాం. మనమే యథార్థత పాటించకపోయి డబ్బులు అని ఎరవేసి వారి స్నేహాన్ని చెడగొట్టి, వారి బంధాలను చెడగొట్టి, దేవునికి మానవులకు ఉన్న బంధాలను చెడగొట్టి గుంపులు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత దుర్మార్గమైన కార్యము చేసిన ఈ ఆశాకు దీర్ఘదర్శి వచ్చి చెప్పాడు, ఆశా, నీవు మతి తప్పి ప్రవర్తించితివి. ఆయన యథార్థవంతుల కొరకు ఆయన కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి కదా, ఎందుకు మతి తప్పి ప్రవర్తించితివి? సౌలు, ఎందుకు నేను వచ్చేంత వరకు ఆగలేకపోయినావు? దహన బలులు అర్పించడం అది నా పని కదా, సమాధాన బలులు అర్పించడం ప్రవక్తగా నా పని కదా. నేను రావడం ఆలస్యమైతే అది నువ్వు చేయాలని నేను నీకు చెప్పలేదే, నేను వచ్చేంత వరకు ఆగు అని చెప్పాను. అది ఎంతసేపు అయినా సరే నేనే చేయాలి కదా. సమూయేలు అడగకముందే చెప్తున్నాడు సౌలు. కొంతమంది ఏం అడగకముందే అన్నీ చెప్తుంటారు ముందే. దాని అర్థం ఏందో తెలుసా? వారిలో లోపాలు ఉన్నాయని అర్థం. తప్పు చేసిన వాళ్ళు ముందు వచ్చాను, రావడం ఇట్లయింది అట్లయింది అని మొత్తం ఇటు చేసిన అట్లా చేసిన అంటే ఎక్కడో లోపం ఉందని అర్థం, అది ఎక్కడో తప్పు చేశాడని అర్థం, ఎక్కడో నియమాలు మీరాడని అర్థం. అవివేకపు పని దేవుని విషయం, మతి తప్పి ప్రవర్తించడం. ఇక ఆశా రాజ్యములో యుద్ధములే యుద్ధములు. ఆత్మీయ జీవితంలో మనకు ఎన్నో యుద్ధాలు. మతి తప్పి ప్రవర్తిస్తుంటారు అప్పుడప్పుడు. కొంచెం కూడా మతి లేకుండా మాట్లాడుతుంటారు, ఆలోచన లేకుండా మాట్లాడుతుంటారు, అనాలోచితంగా మనుషులకు భయపడి, జీతాలు ఇచ్చే వాళ్లకు భయపడి. ఏమనుకుంటారో గుంపుకు భయపడి, గుంపు వాళ్ళు ఏమనుకుంటారో. మనమంతా ఒక గుంపు కదా, గుంపును చూసి భయపడి, ఫిలిస్తీన్లను చూసి భయపడి, ప్రజలు చెదిరిపోతున్నారని భయపడి, తన దగ్గర ఉన్న ప్రజలు జారిపోతున్నారని భయపడి, మతి తప్పి ప్రవర్తించితివి ఆశ. ఇక నీకు యుద్ధాలే. ఇదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో, 26వ అధ్యాయము 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు స్థిరపడిన తరువాత ఉజ్జియాను గురించిన మాటలు అన్నాయి ఇవి.
యూదారాజైన ఉజ్జియాను గురించిన మాటలు. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. సౌలు గాడిదలు కాసుకుంటున్నప్పుడే బాగున్నాడన్నా, గాడిదలని ఎతికేటప్పుడే బాగున్నాడు. రాజు అయిన తర్వాత చెడిపోయినాడన్నా సౌలు. అంతకుముందు బానే ఉన్నాడు. కొంతమంది సేవకులు జీవనోపాధిలో ఉన్నప్పుడే చాలా భక్తిగా ఉన్నారన్న. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభువును సేవిస్తూ ఉన్నప్పుడే చాలా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, ఒద్దికగా, చాలా విధేయతగా, చాలా భక్తిగా కనపడ్డారు. ఇక సేవకులను చేసిన తర్వాత చూడాలి వారి ప్రవర్తన. స్థిరపడినారు కదా, ఇంకా సేవకుడు అనే ట్యాగ్ ఒకటి తగిలించుకున్నాం కదా మనము, పెద్దలు అనే ఒక ట్యాగ్ ఒకటి తగిలించుకున్నాం కదా మనం. సామాన్య విశ్వాసులుగా ఉన్నప్పుడే బాగున్నాడన్న. గాడిదలు తప్పిపోయినప్పుడు వెతుకుతున్నప్పుడు ఎంతో నీతిగా భక్తిగా ఉన్నాడు సౌలు. అరే మనం సమూయేలు దగ్గరికి పోతున్నాం, దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం, ఏదైనా కానుక తీసుకొని పోవాలి కదా, అతనికి మర్యాద మనం చేయాలి కదా, మన దగ్గర ఏ ఆహార పదార్థాలు లేవు కదా అని అంతో ఇంత నీతిగా ఉన్నాడు సౌలు. రాజైన తర్వాత ఉజ్జియా నీతిగానే ఉన్నాడు. స్థిరపడిన తరువాత ఆస నెమ్మదిగానే ఉన్నాడు. స్థిరపడిన తరువాత ప్రియమైన స్నేహితులారా, యవనస్తులారా, ఉద్యోగాలు రాకముందు ఒక ప్రవర్తన, ఉద్యోగాలు వచ్చినాక ఒక ప్రవర్తన కాదు. విశ్వాసులారా, విశ్వాసులుగా ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, పెద్దలు అయిన తర్వాత ఒక ప్రవర్తన కాదు. సువార్థికులారా, విశ్వాసులుగా ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, సువార్థికులైన తర్వాత ఒక ప్రవర్తన కాదు. ఆయన మార్పు లేనివాడు. మన దేవుడు మార్పు లేనివాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నమ్ముకున్నాం మన జీవితాలలో మార్పులెందుకు? ఉజ్జియా మనస్సున గర్వించి చెడిపోయేను. అతడు యెరూషలేము మీద, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములోనే ప్రవేశం చేశాడు. యవనస్తులు రాసుకోగలిగితే 3 ముక్కలు చెబుతాను. ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం, 3 భాగాలు. ఇందులో మందసం ఉన్న స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. మధ్యలో ఉన్న స్థలాన్ని మందిరము అంటారు. అక్కడనే ధూపవేదిక ఉంటుంది. ధూపం వేయడం యాజకుల పని. దీపాలు వెలిగించడం యాజకుల పని. అందులో ఉన్న రొట్టెలు భుజించడం యాజకుల పని. మందిర ప్రవేశం యాజకులకు మాత్రమే, రాజులకు కాదు. రాజు బలిపీఠం వరకే ఆగిపోవాలి. మందిరం లోపలికి యాజకుడు మాత్రమే వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అతడు స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వించి, నేను రాజును కదా, ఈ రాజ్యంలో నాకంటే గొప్పవారు ఎవరున్నారు? మందిరము లోపలికి వెళ్ళి ధూపము వేయుటకై ప్రవేశం చేసిన ఉజ్జియా, సమూయేలు రాకమునుపే దహన బలులను అర్పించిన సౌలు, లంచములిచ్చి ఆత్మీయ సంబంధాలను తెగగొట్టిన, భంగము చేసిన ఆస, పరిగెత్తుకుంటూ వచ్చినారు యాజకులు. రాజా, ధూపము వేయడము మా పని, నీ పని కాదు అని చెప్పారు ఉజ్జియాకు. ఉజ్జియా చేసిన పని అంతటితో ఆ ధూపం పక్కన పెట్టింటే సరిపోవన్నా. ఇంకా గర్వించి యాజకుల మీద రౌద్రం ప్రదర్శించాడు.
మీరెవరు నాకు చెప్పడానికి? ఆఫ్టర్ ఆల్ యాజకులు మీరు, నేను రాజును. మీరేనా మందిరం లోపలికి పోయేది? నేను కూడా పోతాను. వద్దు రాజా, అది మా పని, మేమేయాలి ధూపం, నువ్వు కాదు. నువ్వు పరిపాలన చేయాలి, మేము యాజకత్వం చేయాలి. వద్దు రాజా, నువ్వు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసుకో, మేము దేవుని యొద్ద యాజకత్వం చేస్తాం, ధూపం వేస్తాం, దీపాలు వెలిగిస్తాం, బలులు అర్పిస్తాం. నీ పని నువ్వు చేసుకో రాజా, నా పని నేను చేసుకుంటాను. ఎంత చెప్పినా వినలేదన్నా ఉజ్జియా. బయటికి పో అన్నారు, అంతే యాజకులు. చదవండి తర్వాత వచనాలు, సమయాభావాన్ని బట్టి దాటి వెళ్తున్నాను. నుదుట కుష్ఠము, కొని తెచ్చుకున్నాడు కుష్ఠరోగం, కొని తెచ్చుకున్నాడు శాపం, కొని తెచ్చుకున్నాడు అవివేకమైన పని. ఎవరి పని వాళ్ళు చేస్తే దేవునికి సంతోషం అన్నాను. వాక్యం చెప్పు నీకే రాదు, నేను చెప్తానంటే ఎట్లా? నీ వరం అది కాదు, నీ వరం అది కాదు. నంద్యాల స్థానిక సంఘములో పోయిన ఆదివారం నేను ఉన్నాను. నిన్న ఆదివారంగా కట్టుపోయిన ఆదివారం తెల్లవారుజాము 6 గంటలకు ఒక సంఘ పెద్ద లెట్రిన్లు మొత్తం కడుక్కుంటూ కూర్చున్నాడన్నా. అన్న పేరు భాస్కర్. ఇప్పటి నుంచి కాదు ఆయన కడుగుతుండేది, కొన్ని ఏండ్ల నుంచి కడుగుతున్నాడు. ఒక సంఘ పెద్ద పొద్దున్న లేచినాడు, చీపురు తీసుకున్నాడు, ప్రతి లెట్రిన్ కడుక్కుంటూ వస్తున్నాడు. కారణం ఏంటంటే తనకు ఏ లేదు. పాటలు పాడతాడు, లెట్రిన్లు కడుగుతాడు. పాటలు పాడే వరం ఉంది, లెట్రిన్లు కడిగే వరం ఉంది. పాటలు పాడే వరం ఉంది, లెట్రిన్లు పక్కకు జరుగు సేవ కూడా. నేను చెప్తాను వాక్యం, నీ ఏ రోజు అన్నవాడు కాదు. నా పని ఇదే అనుకున్నాడు. వాళ్ళ కుమారులు కోట్ల రూపాయలు సంపాదించినారన్న. ఒక అబ్బాయి డాక్టర్, ఒక అబ్బాయి ఇంజనీర్. నంద్యాల స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం ఉదయాన్నే ప్రతి లెట్రిన్, ఈ లెట్రిన్ కాదు, లెట్రిన్లు అన్నీ అయిపోయినాయి, ఏం చేస్తున్నాడో చూద్దామని మల లోపలికి పోతే వంట సామాన్లు ఎన్నున్నాయో మొత్తం కడుక్కుంటూ కూర్చున్నాడు. వంట సామాన్లు, సహోదరులు వచ్చి వంట చేస్తారని చెప్పి సామాన్లు ఎన్నున్నాయో మొత్తం కడుక్కుంటూ కూర్చున్నాడు. దేవుడు తనకు అప్పగించిన పని, సౌలుకు అప్పగించిన పని రాజ్య పరిపాలన, దహన బలులు అర్పించాలని కాదు. ఆసాకు అప్పగించిన పని పరిపాలన, మోసము చేయాలని కాదు. ఉజ్జియాకు అప్పగించిన పని సింహాసనం మీద కూర్చొని చేయాలని. దాన్ని మీరి ధూపం వేశాడు. ఆసా నియమాలు మరచి స్నేహాన్ని భంగం చేశాడు, లంచాలు ఇచ్చి. సౌలు దానిని మీరి సమూయేలు చేయవలసిన దహన బలులు తానే తనంతట తానే రావడం ఆలస్యమైందని. ప్రియమైన యవనస్తులారా, నీ పని ఏదో అందులోనే ఉండిపో. మీరి నేను అన్ని చేస్తానంటే కాదు. ఎవరి పనులు వారి. అలా నియమాలు మీరడానికి బైబిల్ గ్రంథం ఇచ్చే కారణాలు ఏంటంటే గర్వము, అహంకారము. గ్రూపులు కడతావా? మందలు పెడతావా? నువ్వు లంచం ఇచ్చి బయేషారాజుకు గ్రూపులు కడతావా? సంధి భంగం చేస్తావా? జీతాలు ఇచ్చి సేవకులకు మా పక్షాన మాట్లాడు, మా పక్షాన మాట్లాడు. నువ్వు మా గుంపు, అక్కడికి పోనీకి లేదు, ఇక్కడికి పోనీకి లేదు. నువ్వేమన్నా దేవునివా? దేవుడు ఓర్వడు సుమా, యథార్థవంతులను బలపరచడానికి. ఆయన కనుదృష్టి, ఆయన కనుదృష్టి, ఆయన కనుదృష్టి. ప్రేమైన స్నేహితుల, అవివేకపు పని చేసి రాజ్యం పోగొట్టుకున్న సౌలు, అవివేకము పని చేసి. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం చూడన్నా,
ముగిచ్చేద్దాం. 15వ అధ్యాయము 22వ వచనం. 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. 15:22 పేపర్ తిప్పితే 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. ఎవరికి కావాలి నీ కానుకలు? ఎవరికి కావాలి నీ అర్పణలు? ఎవరికి కావాలి మందిరంలో ఇచ్చే నీ కేకులు? ఎవరికి కావాలి మీటింగ్లప్పుడు నువ్వు ఇచ్చే బియ్యం బస్తా? ఎవరికి కావాలన్నా మీటింగ్లప్పుడు నువ్వు ఇచ్చే 1000 రూపాయలు? ఆయన మాట విను. 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మాట వింటే చాలు. అది బలి అర్పించిన దానికంటే ఎక్కువ సంతోషపడతాడు ఆయన. ఏ కోశాన సౌలు సమూయేలు మాట విన్నవాడు కాదు. ఎంత చెప్పినా ఉజ్జియా ప్రవక్తల మాట, యాజకుల మాట విన్నవాడు కాదు. ఎంత చెప్పినా ఆశ దీర్ఘదర్శి మాట వినినవాడు కాదు. ఎంత చెప్పిన మాట వినకపోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. కొంతమంది ఎంత చెప్పినా వినరన్న. ఎంత చెప్పినా వినరు. బ్రదర్ ఇట్లా కాదు, ఇది వాక్యానుసారం కాదు అంటే వినరు. చెప్పేవాడి వయస్సు చూస్తున్నారు కానీ చెప్పేవాడి ఆత్మీయ వయస్సు, ఆత్మీయ లోతులు, చెప్పే విషయాన్ని మాత్రం ఎవ్వరు చూడట్లేదు. ప్రేమైన యవనస్తులారా, యేసుక్రీస్తు వస్తానన్నాడు, సమూయేలు వస్తానన్నాడు, ఆగలేదు సౌలు, పాపానికి ఒడిగట్టాడు. యేసుక్రీస్తు వస్తానన్నాడు. విశ్వాసులారా, ఆయన రావడం ఆలస్యమైందని నిద్రపోయినారు 5 మంది కన్యకలు. ఆయన రావడం ఆలస్యమైందని అంతే. ద్వారము మూయబడింది సుమా. ఆయన రానే వచ్చినాడు. ఆయన రావడం ఆలస్యమవుతుందని సంఘాలలో ఎన్నో ఘోరాలు, ఆకృత్యాలు, గుంపులు, పార్టీలు, సమావేశాలు, జీతభత్యాలు, పగలు, కక్షలు, పార్టీషన్స్, మనం అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని తీర్మానాలు, సేవకులను గుప్పిట్లో పెట్టుకోవడాలు. ఆయన రావడం ఆలస్యమైందని నీ ధైర్యం. వస్తానన్నవాడు ఇంకా ఆలస్యం చేస్తానన్నా నీ ధైర్యం, నా ధైర్యం. ఆయన రానే వచ్చినాడు. సమూయేలు రానే వచ్చినాడు. అప్పటికే జరగాల్సిన పాపం జరిగిపోయింది. సౌలు చేతిలో నుండి రాజ్యము నిలవదు అనే బిరుదు సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తు రానే వచ్చినాడు. 5 మంది కన్యకలు మేల్కొన్నారు, 5 మంది నిద్రపోయినారు. నిద్రపోయిన వారికి ఆయన ఇచ్చిన బిరుదు మీరెవరో నాకు తెలియదన్నా. ఈ ఉదయకాల వేళ ప్రియమైన స్నేహితులారా, వస్తానన్న వాడు తప్పకుండా వస్తాడు. నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూసి, ఆయన మనకు అప్పగించిన పని అది అంట్లు తోమడమా, సమాధానపరచడమా, సువార్త సేవ చేయడమా, వీటిలో మనం తల వంచి, పొలములో కోతకు దిగిన వాడు తల వంచుకొని కోత కోసుకుంటూ వెళ్ళిపోతాడన్నా. వెనక్కి తిరిగి చూడు, పక్కన ఎట్లా కోస్తున్నారో చూడుగా. సాలు ఎంత దూరం ఉందో కోసుకుంటూ వెళుతుంటాడు. నాగటి మీద చెయ్యి పెట్టినవాడు, కొడవలు తీసుకొని వంగినవాడు, వానికి ఏ బ్యాచ్తో సంబంధం లే, వానికి సాలే ముఖ్యం, వానికి కొడవలే ముఖ్యం, వానికి పంట కోయడమే ముఖ్యం, వానికి ఏ గుంపుతో సంబంధం లేదు. సాయంత్రానికి కోత అయిపోయిన తర్వాత తాను కోసిన పంట ఎంతో చూసుకొని మురిసిపోతాడు, సంతోషపడతాడు. దానికి తగ్గ జీతము కూలి తీసుకుని ఇంటికి వెళతాడు.
ఈ ఉదయకాల వేళ ప్రేమనే యవనస్తులారా, సంఘములో నీకు ఏ వరం ఉన్నదో దానినే సాధకం చేసుకో, దానినే అభ్యాసం చేసుకో. మితిమీరి ప్రవర్తించి, మతి తప్పి ప్రవర్తించి, గర్వించి, హద్దులు దాటి ప్రవర్తించడం ద్వారా జరిగే ప్రయోజనం ఏమీ లేదు. దానివల్ల అరిష్టాలే, దానివల్ల నష్టాలే, దానివల్ల అపవాదులే, అపనిందలే, దానివల్ల ఘోరమైన తేరుకోని నష్టాలు మనం అనుభవించాల్సి వస్తుంది. అట్టి వారము కాకుండా పౌలు తన జీవిత కాలము సేవ చేసినట్లుగా తల వంచుకుని నాకు అప్పగించిన పని, ప్రభువైన యేసుక్రీస్తు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, తండ్రి నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూలోకములో నేను నిన్ను మహిమపరచితిని అన్నట్లుగా రక్తము గార్చిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించిన పనిలో మనం ముందుకు కొనసాగాలని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన కొరకు ఈ లేఖనాలు మన వినికిడిలో ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవర్ టు పెద్దలు దేవదానం గారు, ముంబై. నా వందనాలన్నా, చాలా చక్కని వర్తమానం ఇదే కాలం అందించినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలైన మనము ప్రభు దినాలు మరి ఇక్కడ రాజులైన వారే స్థిరపడిన తర్వాత సుబుద్ధిని, సొంత ఆలోచనని ఆధారం చేసుకొని తప్పిపోయినట్లు మనం చూసాం. మరి వారు గర్వించి వారంతటా వారు వారికి వచ్చిన ఆలోచన చొప్పున చేయగా, మరి సమూయేలు రాక ఆలస్యమైనప్పుడు సౌలు చేసిన పని ఎంతో ఘోరమైన పని. అలాగూ రాజైన ఆస కూడా మరి సిరియా రాజు విషయంలో సంధి చేసుకోవటం, మరి తప్పి ప్రవర్తించటం, తర్వాత రాజైన విజయ ఎవరి మాట కూడా లెక్క చేయకుండా స్థిరపడిన తర్వాత మనసును గర్వించి యాజకులను సైతం లెక్క చేయకుండా గర్భించటం, రౌద్రించటం. అలాగే సౌలు సమూయేలు రాకమునిపై ఆ దాన బలి అర్పించటం, ఇదంతా కూడా వారిలో గర్వము, అహంకారము వలన ఇవన్నీ జరిగినట్టు మనం చూస్తున్నాం. సొంత ఆలోచన చొప్పున మరి అందుకు సమూయేలు అంటాడు 15:22 ఫస్ట్ ఛానల్, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బళ్ళు అర్పించట కంటే ఆజ్ఞను గైకొంటే, పొట్టేళ్ళు అర్పించట కంటే మాట వినటి శ్రేష్టం. ఇంకా 5 మంది కన్యకులు ఉన్నారు, 10 మంది కన్యకులు, అందులో బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు కనిపెట్టారు, బుద్ధి లేని వారు కనిపెట్టలేకపోయారు. అలాగని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వస్తానన్నాడు. వస్తానన్నవాడు రాకము అన్నాడు, తప్పక వస్తాడు. మనం ఇప్పుడు మనకి ముందుగా దేవుడు మన ముందు ఉంచాడు కాబట్టి ఈ సంగతులు వారి వలి, రాజైన ఆస వలె, రాజైన విజయ వలె, రాజైన సౌలు వలె మనం తప్పిపోకుండా ఉన్నట్లు ప్రభు వచ్చే వరకు మనం వేచిందాం. త్వరపడి మన సొంత ఆలోచనలకు వెళ్లకుండా, సొంత జ్ఞానాన్ని ఉపయోగించకుండా, గర్వించకుండా, దేవుని చిత్తానికి విరోధంగా పోకుండా, ఆయన ఉచ్చు పర్యంతం మన మరణ పర్యంతము క్రీస్తు యేసునందు నమ్మకంగా ఉండి నిరీక్షణతో కొనసాగుదాం, ఆయన సంధించుదాం. అంతేగాని ఈ లోపల ఆయన వచ్చి లోపల ఆయన రాక ఆలస్యమైందని మనం కూడా తొందరపడకుండా, మన ఇష్టానుసారంగా జీవించకుండా, ఆయన మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ముందుకు సాగాలని దేవుని పేరిట మనం చూస్తున్నాను. దైవజనులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బర్నబాస్ అన్నారు నిర్విరామగా మరి ఈ యొక్క కూడికలను, ఈ జూమ్ మీటింగ్లు 4277 రోజుకి తీసుకొచ్చారు. అదే దేవుని కృప, ఆయన యొక్క బరువు, బాధ్యత, భారం కూడా మరి ఆయన్ని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి బర్నబాస్ గారికి వందనాలు. మరి ప్రార్థించిన వారు, పాటలు పాడిన వారికి ప్రత్యేకమైన వందనాలు. చివరిగా
ప్రార్థన ఆదినారాయణ అన్న గారు చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పూజ్యునైనటువంటి మా రాజా జీవాధిపతి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో ఇదిగో నేను మీ పాదాల చెందుకు వచ్చి మీ గొప్ప మాటలు వినడానికి గొప్ప భాగ్యాన్ని చెందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమూయేలు రాకనే నా తండ్రి సౌలు ప్రభువా మీ ఆజ్ఞను అతిక్రమించి బలులు అర్పించిన వాడుగా చూస్తున్నాం. దైవజనుని నిర్లక్ష్యం చేసిన వాడుగా చూస్తున్నాం. నేను రాజును కదా అని గర్వించినట్టుగా చూస్తున్నాం. మరి తండ్రి అధికారం రాకముందు అయా ఎంతో భయభక్తులు కలిగిన వాడుగా చూస్తున్నాం. అయితే నేటి దినాల్లో కూడా విశ్వాసులైన మేము కూడా ప్రభువా అటువంటి గర్వానికి లోను కాకుండా భయంతో, భక్తితో, వణుకుతో వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. భక్తి అనేది డబ్బుతో కొనేది కాదు ప్రభువా. వినయం, తగ్గింపు, క్రియారూపకం మాకంత అవసరం కదా నాయన. కాబట్టి అటువంటి జీవితాన్ని మాకు నేర్పమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన వర్తమానాన్ని ఇచ్చిన దైవజనుని బట్టి మీ శుభోదయ రాజుని బట్టి మీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఇంకా బలపరచండి, సంఘాన్ని కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సేవలో బలమైన పనిముట్టుగా వాడుకోండి అనుకుంటే ప్రతి బలహీనత తీసివేసి మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని దాయిచ్యమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి తండ్రి నడిపిస్తున్న మీ దాసులు దేవదానమాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా భారం వహిస్తున్న బర్ణబాసుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్వామి. వచ్చిన ప్రియులందరినీ బట్టి కూడా వందనాలు. ఆయన విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని పదిలపరుచుకొని వాటిని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మరి తండ్రి ఆ ప్రకారంగా జీవించడానికి మాకందరికీ నేర్పమని, ఇంతవరకు చేసిన మేలన్నిటి బట్టి ఉపకారాన్ని బట్టి నేను స్తోత్రిస్తూ ఈ దిన కార్యక్రమం అంతట్లో మాతో ఉండండి. మీ చిత్తమైతే తిరిగి నాయన 3 గంటల ప్రార్థనలో, తిరిగి నాయన రేపటి దినం జూమ్ మీటింగ్ లో ఉదయకాల వేళ సమయంలో మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి హెచ్చించే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అయినటువంటి యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలన్నా. ప్రార్థించిన వారు, పాటలు పాడిన వారికి, వర్తమానం అందించిన అన్నగారికి ప్రత్యేక వందనాలు. చివరిగా ప్రార్థించిన ఆదినారాయణ గారికి వందనాలు. ఇప్పుడు ఈ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు బర్నబాస్ అన్న.